హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది సీజీ సిరీస్లో క్రాంప్టన్ గ్రూవ్స్లో ఎమెట్రాన్ విఎస్ సిరీస్ విఎఫ్డి అనమాట. ఇది ఇన్పుట్ సింగిల్ ఫేస్, అవుట్పుట్ 3 ఫేస్ అనమాట. ఇది మనకి మిట్టా కుమారస్వామి గారు పంపించారు డ్రైవ్ ఒకటి, మనకి ప్యానల్ బోర్డ్ వైరింగ్ చేసి ఇవ్వండి అని చెప్పేసి. సో ఆయన కోసం ఇది నేనైతే తయారు చేశాను. సో ఇది 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 విఎఫ్డి అనమాట. సో ఇది మనకి బేసిక్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఏముంటుంది, ఇది స్టార్ట్ బటన్, ఇది స్టాప్ బటన్. ఓకే, సో మాన్యువల్ అంటే ఈ డ్రైవ్ నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఈ రెండు ఉపయోగించుకోవచ్చు. ఇది స్టార్ట్ చేయడానికి, ఇది రివర్స్ స్టాప్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఇది మనకి తెలుసు కదా, పొటెన్షియోమీటర్, స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి, పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి. ఓకే, సో అప్ అండ్ డౌన్ యారోస్ అనేవి మనకి స్పీడ్ని పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. ఈ ఎస్కేప్ బటన్ వచ్చేటప్పటికి మనకి పారామీటర్స్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో పారామీటర్స్లోకి వెళ్ళాం కదా. సో ఇప్పుడు మనం ఈ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఈ ఇక్కడ ఉంది చూసారా, సో ఈ బటన్ ప్రెస్ చేయాలి. మనకి చేంజ్ చేసుకోవాలనుకుంటే అప్ అండ్ డౌన్ యారోస్ చూసారా, ఈ డౌన్ యారో ప్రెస్ చేస్తే ఇలా వస్తాయండి. ఓకే, సో ఇవి ఉపయోగపడతాయి. సో ఇప్పుడు మనం ఏలోకి వెళ్ళాలనుకోండి, సో ఈ ఎంటర్ మీద ప్రెస్ చేస్తాం. సో A00 వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని మార్చాలని అనుకుంటే, సో ఇలా ఇది ఉంది చూసారా, ఈ బటన్, దీని మీద ప్రెస్ చేసుకుంటే మనం మార్చుకోవచ్చు. సో డైరెక్ట్గా వెళ్ళకుండా, డైరెక్ట్గా అంటే మామూలుగా ఆర్డర్లో వెళ్ళకుండా డైరెక్ట్గా మనకి చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇలాగా డైరెక్ట్గా 20లోకి వెళ్ళాలి, 10లోకి వెళ్ళాలనుకుంటే 25 ఇలాగా. ఓకే, ఇదనమాట. సో ఇది కీప్యాడ్ నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి మొత్తం కంప్లీట్గా ఇది. సో నెక్స్ట్ వీడియోలో దీని గురించి, ప్రోగ్రామ్ గురించి చెప్తాను. సో మీకు అది ఎలా చేయాలో నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు మీకు ఎస్కేప్లోకి వచ్చేస్తే దీని యొక్క ఇదనమాట. సో ఇది పనిచేయదు, నేను ఎక్స్టర్నల్గా ఇచ్చాను అనమాట. ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ వైరింగ్ చేశాను, అందుకే మీకు కనబడట్లేదు. ఓకే, లోపల పనిచేయట్లేదు. నెక్స్ట్ వీడియో దీని ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో చెప్తాను.